పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు బుధవారం. మొత్తం మీద మార్కెట్స్ అయితే కొద్దిగా గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక పిఎస్యు బ్యాంక్, ఐటీ సెక్టార్స్ అనేది ఈరోజు లీడర్స్గా ఉన్నాయి. సో పిఎస్యు బ్యాంకులో మంచి న్యూస్ ఉంది. ఐటీ సెక్టార్ ఏమో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మీద కొద్దిగా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. మెటల్స్ కావచ్చు, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ గుడ్స్ వచ్చేసరికి అండర్ ప్రెషర్లో ఉండటం జరిగింది. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టర్స్ అయితే బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500లో అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా బుల్లిష్గా ఉన్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఉండే కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నట్టయితే 285 కంపెనీలు బుల్లిష్గా క్లోజ్ అవగా 216 కంపెనీలు బేరిష్గా అయితే క్లోజ్ అయ్యాయి. స్టిల్ క్లోజింగ్ మనకి బుల్లిష్గానే ఉందని చెప్పేసి అర్థమవుతుంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈరోజు రాత్రి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ కట్ ఆల్రెడీ ఇండియన్ మార్కెట్లో ప్రైస్డ్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే దానికి ఆల్రెడీ మార్కెట్ రియాక్ట్ అయింది. కానీ అసలు స్టోరీ ఎలా ఉంటుందంటే పవెల్ ఫ్యూచర్ గైడెన్స్ మీదే ఉంటుందన్నమాట. ఈ ఇయర్లో ఇంకా ఎన్ని కట్స్ ఉంటాయి, ఎంత అగ్రెసివ్గా ఫెడ్ మూవ్ అవుతుంది అన్నది దలాల్ స్ట్రీట్కి రియల్ ట్రిగ్గర్ అవుతుంది. జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ వినోద్ నాయర్ ఏం చెప్తున్నారంటే ఈ క్వార్టర్ పాయింట్ కట్ ఆల్రెడీ డీల్ డన్ అయిపోయింది ఇండియన్ ఈక్విటీస్కి. అంటే ఇది ఆల్రెడీ తెలిసిపోయింది, దీని ఇంపాక్ట్ అనేది కూడా రిఫ్లెక్ట్ అయింది. కానీ పవల్ గారు 50 to 75 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ వరకు తీసుకొస్తే అంటే సిరీస్గా అది డెఫినెట్గా మార్కెట్స్కి బిగ్ పాజిటివ్ మొమెంటం అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్కి సంబంధించిన క్రాంతి బతినీ గారు కూడా అదే పాయింట్ చెప్పారనమాట. యుఎస్ ఫెడ్ సాఫ్టర్ స్టాన్స్ తీసుకుందంటే ఇండియన్ ఐటీ సెక్టార్కి పెద్ద రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. గత కొంతకాలంగా యుఎస్ టెక్ స్పెండింగ్ వీక్గా ఉండడంతో ఐటీ స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. గ్రోత్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితే ఇండియన్ ఐటీ సర్వీసెస్కి డైరెక్ట్ బెనిఫిట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. రైట్ నౌ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫెడ్ ఫండ్స్ రేటు 4 to 4.25 రేంజ్కి సెటిల్ అవుతుందని. కానీ అసలు అటెన్షను ఫెడ్ డాట్ ప్లాట్ మరియు పవల్ గారి మాటల మీదే ఉంటుందన్నమాట. అక్టోబర్, నవంబర్లో మరిన్ని కట్స్ వస్తాయా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మార్కెట్ కన్సెన్సస్ ఇప్పుడు సజెస్ట్ చేస్తుంది ఈ ఇయర్ ఎండ్లో 3 more కట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని. అనలిస్టులు లైక్ పీటర్ చెప్పినట్టు బేస్ కేసు ప్రతి మీటింగ్లో 25 బేసిస్ పాయింట్స్ని కట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం 50 బేసిస్ పాయింట్స్ కూడా పాసిబిలిటీ ఉందని చెప్పేసి అంటుంది. యుఎస్ ఎకానమీ డేటా కూడా ఫెడ్ మూవ్కి సపోర్ట్ ఇస్తుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య యావరేజ్ జాబ్స్ గ్రోత్ చాలా స్లో అయింది, కేవలం 30,000 మాత్రమే. గత క్వార్టర్లో 2 లక్షల కంటే ఎక్కువగా ఉండగా అన్ఎంప్లాయ్మెంట్ రేటు 4.3%కి పెరిగింది. ఇది 2021 తర్వాత హయ్యెస్ట్. ఇన్ఫ్లేషన్ కూడా సాఫ్టన్ అవుతుంది. పీపీఐ 3.1% నుంచి 2.6%కి డౌన్ అయింది. కోర్ పీపీఐ కూడా తగ్గింది. ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ కన్సిక్యూటివ్ కట్ గురించి మాట్లాడారు. ఫెడ్ ఫండ్స్ రేటు 3%కు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వెలుబుచ్చారు. కానీ పొలిటికల్ డైమెన్షన్ కూడా ఉంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అగ్రెసివ్ కట్స్ కోసం ఓపెన్లీ ప్రెషర్ చేస్తూ ఉన్నారు. పవల్ ఇప్పటివరకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి రెసిస్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మార్కెట్స్ కూడా పొలిటికల్ యాంగిల్ని ఇగ్నోర్ చేయటం లేదు. సో ఇండియన్ మార్కెట్స్కి ఈరోజు రాత్రి జరగబోయే రేట్ కట్టు పెద్ద సర్ప్రైజ్ అనేది కాకపోవచ్చు. కానీ యుఎస్ రేట్స్ ఫ్యూచర్ డైరెక్షన్ అదే మన మార్కెట్లకు కీలకంగా మారుతుంది. ఈ రోజున ఇండియన్ ఐటీ కంపెనీ షేర్లు మళ్ళీ గెయిన్ అవడం జరిగింది. ఇన్వెస్టర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు యుఎస్ ఫెడ్ పవల్ గారి అనౌన్స్మెంట్ గురించి. ఎందుకంటే ఈరోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్ అవుట్కమ్ అనేది రానుంది కాబట్టి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ రోజులో 0.8% పైగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇది కన్సిక్యూటివ్ సెకండ్ డే గెయిన్స్. మార్కెట్లో టాప్ సెక్టార్లు గెయిన్స్లో ఐటీ ప్యాక్ కూడా ఉండడం గమనార్హం. ఐటీ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది యుఎస్ ఫెడ్ ఈసారి రేట్ కట్ కంపల్సరీగా చేస్తుందని. ఈ రేట్ కట్ చేసిందనుకోండి డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వీటికి మేజర్ రెవెన్యూ అనేది యుఎస్ మార్కెట్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి. ఇక ఎక్స్పర్ట్స్ ఏం భావిస్తున్నారంటే సో చాలామంది 25 బేసిస్ పాయింట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొందరు అనలిస్టులు మాత్రం 50 బేసిస్ పాయింట్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది కన్జర్వేటివ్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మొత్తం మీద 25 బేసిస్ పాయింట్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే మనకి.
ఇక యుఎస్ ఫెడ్ నుంచి క్లియర్ గైడెన్స్ వచ్చే వరకు ఐటీ సెక్టర్ ర్యాలీ అనేది సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఫెడ్ రేట్ కట్టు హోప్స్ అనేది ఐటీ ప్యాక్కి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇచ్చాయి. గత సంవత్సర కాలంలో BSE 500లో ఎక్కువ స్టాక్స్ ఫ్లాట్ లేదా నెగటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. మార్కెట్లో డైవర్జెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ స్టేబుల్గా ఉన్న, బ్రాడర్ స్టాక్స్ బలహీనంగా ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ షార్ప్ ర్యాలీ అయిన తర్వాత ఇప్పుడు స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఎర్నింగ్స్ కూడా వీక్గా వచ్చాయి. రూరల్ డిమాండ్ తగ్గడం, ఇంపోర్ట్స్ పెరగడం, ఎక్స్పోర్ట్స్పై ఛాలెంజెస్ ఉండడంతో సెంటిమెంట్ పడిపోయింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా సెల్లింగ్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. పాజిటివ్ సైడ్ వచ్చేసరికి గవర్నమెంట్ రీసెంట్ GST స్లాబ్స్ చేంజెస్ అనేది కన్జంప్షన్ని బూస్ట్ చేస్తాయి. అనలిస్టులు ఏమంటున్నారంటే సెప్టెంబర్ క్వార్టర్ ఎర్నింగ్స్ స్ట్రాంగ్గా వస్తే, మ్యాక్రో సిగ్నల్స్ ఇంప్రూవ్ అయితే ఫారిన్ ఇన్ఫ్లో అనేది తిరిగి వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. గ్లోబల్గా క్యూస్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేస్తే ఇన్వెస్టర్స్ ఇప్పుడు యుఎస్ ఫెడ్ మీటింగ్ మీద దృష్టి పెట్టారు. పౌల్ గారి నుంచి గైడెన్స్ ఎలా వస్తుందో, మార్కెట్ రియాక్ట్ ఎలా అవుతుంది అని. షార్ట్ టర్మ్లో వోల్టాలిటీ ఉన్న, లాంగ్ టర్మ్లో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్స్ అయితే భావిస్తున్నారు. ఇక మార్కెట్ టోన్ ఎలా ఉందంటే కొన్ని PSU బ్యాంక్స్, ఫైనాన్షియల్స్ మరియు ఎనర్జీ స్టాక్స్ ఇండిసెస్కి సపోర్ట్ ఇస్తున్నాయి. అనలిస్టులు ఏమని చెప్తున్నారంటే ఇన్వెస్టర్స్ బ్రాడ్గా కాకుండా స్ట్రాంగ్గా ఫండమెంటల్గా ఉన్న సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు మార్కెట్ కన్సోలిడేషన్ ఫేజ్లో ఉంది. కానీ ఫ్యూచర్లో ఎర్నింగ్స్ మరియు గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే తప్పక జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈరోజు MCX షేర్స్ షార్ప్గా ర్యాలీ అయ్యాయి. కారణం సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే గారు కామెంట్స్ అనేది అనమాట. ఆయన MCX మెటల్ సమ్మిట్ 2025లో మాట్లాడుతూ కమోడిటీ సెగ్మెంట్లో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి వాల్యూమ్స్ని ఇంక్రీజ్ చేయటం, అట్ ద సేమ్ టైం బాటిల్ నెక్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయటం. సెబీ వ్యూ ప్రకారం కమోడిటీస్ మార్కెట్లో ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ పెరిగితే లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది. హెడ్జింగ్ టూల్గా మార్కెట్ మరింత అట్రాక్టివ్గా అవుతుంది. అందుకే FPI, బ్యాంక్స్, ఇన్సూరర్స్, పెన్షన్ ఫండ్ వంటి పెద్ద ప్లేయర్స్కి ఎంట్రీ ఇవ్వాలని గవర్నమెంట్తో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే అగ్రి కమోడిటీస్ కోసం ఒక కమిటీ పనిచేస్తుంది. ఇప్పుడు నాన్ అగ్రి కమోడిటీస్ ఎస్పెషల్లీ మెటల్ సెగ్మెంట్స్ కోసం కూడా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, టారిఫ్ వార్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో స్ట్రాంగ్ డెరివేటివ్స్ మార్కెట్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్కి షీల్డ్ ఎగెనిస్ట్ గ్లోబల్ షాక్స్ అవుతుందని ఆయన హైలైట్ చేశారు. అదేవిధంగా సెబీ అప్రోచ్ 3 దిశల్లో ఉంటుంది. ఒకటి, మార్కెట్ సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీని స్ట్రెంగ్త్ చేయటం. రెండవది, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయటం. మూడవది, పార్టిసిపేషన్ని డీపెన్ చేయటం. మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మెటల్స్ను ఒక అసెట్ క్లాస్గా కన్సిడర్ చేస్తున్నాయని ఆయన అన్నారు. మొత్తం మీద ఇండియాస్ కమోడిటీ మార్కెట్ స్ట్రెంగ్తన్ చేయటం, లిక్విడిటీ పెంచడం మరియు మరింత ప్లేయర్స్ని అట్రాక్ట్ చేయటం, దీనివల్ల MCXకి స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంటు వచ్చినట్టయింది. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గ్రో తన IPOకు ముందు 4 కో-ఫౌండర్స్కి భారీ టైం పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఈ పేఅవుట్ వల్ల వాళ్ళ రెమ్యునరేషన్ షార్ప్గా అయితే పెరగడం జరిగింది. అయితే ఇక్కడ పేర్లు అనేది నేను మెన్షన్ చేయట్లేదు. మొత్తం మీద వీళ్ళ 4కి కలిపి కూడా ఏదైతే ఒక క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోకి వస్తుందో దానికంటే ఎక్కువగా ఉందంట. ఈ ఇన్సెంటివ్స్ యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఎక్స్పెన్స్ చేయబడ్డాయి. కానీ పేఅవుట్ మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో కొత్తగా పెద్దగా పేఅవుట్స్ లేకపోవడంతో కంపెనీ ఆపరేటింగ్ కాస్ట్ అనేది నార్మల్గా ఉంది. కానీ జూన్ క్వార్టర్లో అప్రైజల్ సైకిల్ ముందుకు అనేది రావడంతో ఎంప్లాయీస్కి ఇచ్చిన ఇన్సెంటివ్స్ వల్ల అడ్జస్టెడ్ కాస్ట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి. గ్రో అప్కమింగ్ IPOలో ఫ్రెష్ ఇష్యూ మరియు ఆఫర్ ఫర్ సేల్ ఉండబోతూ ఉన్నాయి. కంపెనీకి డిమాట్ ఎడిషన్స్లో పెద్ద షేర్ ఉంది. అలాగే NSEలో కొత్త యాక్టివ్ యూజర్స్లో కూడా స్ట్రాంగ్ డామినెన్స్ అనేది చూపిస్తుంది. గ్రో ఫౌండర్స్కి వచ్చిన భారీ ఇన్సెంటివ్స్కి ఇప్పుడు మార్కెట్లో బజ్ అనేది క్రియేట్ అయింది. IPO ముందు ఇది ఇన్వెస్టర్స్ యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమ్స్టర్డమ్ బేస్డ్ టెక్నాలజీ గ్రూప్ ప్రాసెస్ అర్బన్ కంపెనీలో తన స్టేక్ను దాదాపుగా డబుల్ చేసింది. ఈ డీల్ తర్వాత ప్రాసెస్ దగ్గర ఇప్పుడు కంపెనీలో మంచి షేర్ అనేది ఉంది. దాంతో అది అర్బన్ కంపెనీలో పెద్ద స్టేక్ హోల్డర్స్గా ఒకటిగా మారిపోయింది. అర్బన్ కంపెనీ IPOకు ముందు ప్రాసెస్ $139 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఈ కంపెనీ 2021 నుంచి ఆపరేషన్స్లో ఉంది. కార్పెంటరీ కావచ్చు, హౌస్ క్లీనింగ్, మసాజ్ వంటి హోమ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది.
అర్బన్ కంపెనీ లిస్టింగ్ రోజు చాలా స్ట్రాంగ్ డిబేట్ ఇచ్చింది. షేర్ షార్ప్గా పెరిగి కంపెనీ వాల్యుయేషన్స్ కొన్ని $1 బిలియన్ వరకు వెళ్ళిపోయింది. ఐపీఓ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉండటంతో ఇది ఈ సంవత్సరంలో ఇండియాలోని మోస్ట్ పాపులర్ డీల్లో ఒకటిగా నిలిచింది. ప్రాసెస్ ఇండియా హెడ్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ అర్బన్ కంపెనీపై డిమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉందని, మరిన్ని షేర్స్ ఎలకేషన్ కావాలని అనుకున్నామని చెప్పారు. ఇది గత 1 సంవత్సరంలో ప్రాసెస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన 3వ ఐపీఓ. ప్రాసెస్ ఇప్పటికే ఇండియాలో ఈకామర్స్, ఫిన్టెక్, టెక్ ప్లాట్ఫామ్లో కూడా బిగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసింది. ప్రాసెస్ స్టేక్ ఇంక్రీజ్ అర్బన్ కంపెనీకి స్ట్రాంగ్ సపోర్టు ఇస్తుంది. ఐపీఓ డిబేట్ కూడా విజయవంతంగా ఉండడంతో మార్కెట్లో బజ్ అనేది ఇంకా పెరగడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఎస్ బ్యాంక్లో తన స్టేక్ అమ్మకాన్ని పూర్తి చేసిందని. ఈ స్టేక్ని జపాన్కు చెందిన పెద్ద ఫైనాన్షియల్ గ్రూప్ ఎస్ఎంబీసీ కొనుగోలు చేసింది. ఈ వార్తతో ఎస్బీఐ షేర్స్ వరుసగా 3వ రోజు కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఈ ఇయర్ మేలోనే ఎస్ఎంబీసీ ఎస్ బ్యాంక్లో 20% స్టేక్ కొనుగోలు చేయాలని అనౌన్స్ చేసింది. అందులో ఎక్కువ భాగం ఎస్బీఐ నుంచి వచ్చింది. మిగిలిన స్టేక్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ వంటి లెండర్స్ నుంచి రావడం అనేది జరిగింది. ఎస్బీఐ చెబుతోంది ఇది ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్లో జరిగిన లార్జెస్ట్ క్రాస్ బోర్డర్ ఇన్వెస్ట్మెంట్ అని. డీల్కి ఆర్బీఐ, సిసిఐ అప్రూవల్ కూడా వచ్చాయి. ఈ ట్రాన్సాక్షన్ తర్వాత కూడా ఎస్బీఐ దగ్గర ఇంకా మంచి స్టేక్ అనేది కొనసాగుతుంది. ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ గారు ఈ విధంగా అన్నారనమాట. 2020లో ఆర్బీఐ చేసిన ఎస్ బ్యాంక్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ఒక యూనిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, అప్పటి నుండి ఎస్బీఐ ఇతర బ్యాంక్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఎస్ బ్యాంక్ తిరిగి స్థిరపడగలిగిందన్నారు. ఇప్పుడు ఎస్ఎంబీసీ స్ట్రాటజిక్ పార్ట్నర్గా రావడం ఎస్ బ్యాంక్కి ఫ్యూచర్ గ్రోత్లో చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. సో మొత్తం మీద ఎస్ బ్యాంక్లో ఎస్ఎంబీసీ ఎంట్రీ, ఎస్బీఐ డైవెస్ట్మెంటు ఇవి ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో ఒక హిస్టారికల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డీల్గా గుర్తించబడుతున్నాయి. ఈరోజు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ కంపెనీస్ షేర్స్ చాలా బలంగా పెరిగాయి. కారణం ఇండియా మరియు యుఎస్ మధ్య ట్రేడ్ టాక్స్ తిరిగి ప్రారంభం అవుతాయని అనలిస్టులు భావిస్తున్నారు. రీసెంట్గా 2 దేశాల మధ్య టెన్షన్ కొంత తగ్గడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది. టాప్ మూవర్స్లో గోకాల్ దాస్ ఎక్స్పోర్ట్స్, వెల్స్పన్ లివింగ్, పర్ల్ గ్లోబల్, అరవింద్, ఇండోకౌంట్, కేపీఆర్ మిల్, రేమండ్ వంటి టెక్స్టైల్ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ట్రంప్ మోడీ గారిని డియర్ ఫ్రెండ్ అని పిలిచారు. ట్రేడ్ టాక్స్ పాజిటివ్గా ఉంటాయని చెప్పారు. మోడీ గారు కూడా ఇండియా యుఎస్ క్లోజ్ పార్ట్నర్స్ అని చెప్పారు. ఈ సిగ్నల్స్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి. మోతీలాల్ ఒస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థలు ఏమంటున్నాయంటే ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ టెక్స్టైల్ కంపెనీకి బిగ్ పాజిటివ్. ముందు ట్రంప్ టారిఫ్ వల్ల ఇన్వెస్టర్లో ఫీర్ ఉండగా ఇప్పుడు ట్రేడ్ టాక్స్ రెజ్యూమ్ అవుతాయనే ఎక్స్పెక్టేషన్స్తో టెక్స్టైల్ సెక్టార్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇండియా యుఎస్ ట్రేడ్ టెన్షన్స్ సాఫ్టన్ కావడంతో టెక్స్టైల్ సెక్టార్కి స్ట్రాంగ్ బూస్ట్ వచ్చింది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి ఇది మంచి పాజిటివ్ సిగ్నల్ అని చెప్పేసి చెప్పొచ్చు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ షేర్స్ వరుసగా 3వ రోజు కూడా పాజిటివ్ మొమెంటం చూపించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి స్టాక్స్ బలంగా పెరిగాయి. రీజన్స్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం నాగరాజు గారు ఇచ్చిన క్లారిఫికేషన్. ఆయన ఈ విధంగా చెప్పారు, గవర్నమెంట్ స్టేక్ పిఎస్యు బ్యాంక్స్లో 51% కన్నా తగ్గించబోదు, మేము మెజారిటీ షేర్ హోల్డర్స్గా కొనసాగుతామని ఆయన బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్లో ఈ విధమైన స్పష్టం అనేది చేయటం జరిగింది. అదే సమయంలో ఆయన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ సంవత్సరం రికార్డు ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తాయని కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేశారు. సో మొత్తం మీద గవర్నమెంట్ మెజారిటీ స్టేక్ కొనసాగుతుందన్న ఎజ్యూరెన్స్తో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో ఇన్వెస్టర్కి ఫ్రెష్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో సెక్టార్ 3 రోజులుగా స్ట్రాంగ్గా ర్యాలీ అయితే అవుతూ వస్తుంది. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. కారణం కంపెనీకి బీహార్ స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి కొత్త కాంట్రాక్ట్ వచ్చిందని అనౌన్స్మెంట్ జరిగింది. ఈ కాంట్రాక్ట్ మొత్తం హైబ్రిడ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ మరియు ఐసీటీ ల్యాబ్ డెవలప్మెంట్ కోసం. ఇవి బీహార్లోని వివిధ కాలేజెస్ మరియు యూనివర్సిటీల్లో పిఎం ఉషా స్కీమ్ కింద ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ డేటు మార్చి 2026గా నిర్ణయించడం జరిగింది. ఈ కొత్త ప్రాజెక్టుతో రైల్టెల్కి ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రెజెన్స్ పెరుగుతుంది. దాంతో ఇన్వెస్టర్స్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. డేవ్ యాక్సెలరేటర్
ఈరోజు ఈ స్టాక్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. బీఎస్సీలో కూడా లిస్టింగ్ కాస్త ప్రీమియంతోనే జరిగింది. ఇది ఇన్వెస్టర్స్కి కొంచెం సర్ప్రైజ్, ఎందుకంటే గ్రే మార్కెట్లో ముందే ప్రీమియం స్ట్రాంగ్గా కనిపించింది. ఈ ఐపీఓకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ బిడ్డింగ్లో ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది చూపించారు. కంపెనీ మొత్తం కూడా ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఫండ్స్ అనేది రైజ్ చేసింది. డేవ్ యాక్సలరేటర్ ఒక ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్ ప్రొవైడర్. ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్ వంటి సిటీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. 250కి పైగా క్లయింట్స్, 28 సెంటర్స్ కలిగి ఉంది. ఆఫీస్, స్మార్ట్ వర్క్స్, ఇండిక్వీబ్ వంటి పీర్స్తో కాంపిటేట్ చేస్తూ ఉంది. ఇక అనలిస్టులు వ్యూ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే కొద్దిగా కాషన్ అనేది మెన్షన్ చేశారు, అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని. కంపెనీ సెక్టారు పొటెన్షియల్గా ఉన్నప్పటికీ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, డెట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్స్ మాత్రం మీడియం టు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అయితే సూచిస్తున్నాయి. మొత్తం మీద డేవ్ యాక్సలరేటర్ ఐపీఓ లిస్టింగ్ మ్యూటెడ్గా మొదలైన డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. లాంగ్ టర్మ్లో ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సెక్టార్ గ్రోత్ కంపెనీకి ఆపర్చునిటీ అనేది ఇవ్వవచ్చు. డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ వరుసగా 4వ రోజు కూడా ర్యాలీ కొనసాగించాయి. జిఆర్ఎస్సి, కొచ్చిన్ షిప్యార్డ్, బీఈఎల్ వంటి మేజర్ కంపెనీస్ స్ట్రాంగ్ గెయిన్స్ చూపించాయి. రీజన్ వచ్చేసరికి డిఫెన్స్ మినిస్ట్రీ ఇటీవల డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025కి అప్రూవల్ అనేది ఇచ్చింది. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ వల్ల ఆర్మ్డ్ ఫోర్స్కి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అవుతుంది. డొమెస్టిక్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ పెరుగుతుంది. మోడర్న్ వార్ఫేర్ రిక్వైర్మెంట్కి అలైన్ అవుతుంది. వెన్స్డే ట్రేడ్స్లో జిఆర్ఎస్సి లీడ్ చేసింది. కొచ్చిన్ షిప్యార్డ్ కూడా గెయిన్స్ అనేది చూపించింది. బీఈఎల్ అయితే కొత్తగా కాంట్రాక్ట్స్ అనేది పొందింది. ఐటీ ఇన్ఫ్రా, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్, బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ వంటి ఏరియాస్లో ఆర్డర్స్ సెక్యూర్ చేసింది. మొత్తం మీద గవర్నమెంట్ సపోర్టు ప్లస్ స్ట్రాంగ్ ఆర్డర్స్ వల్ల డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఈ సెగ్మెంట్లోని అన్ని స్టాక్స్ పాజిటివ్ మొమెంటం అయితే చూపుతూ వస్తూ ఉన్నాయి. ఈరోజు బెల్రైజ్ ఇండస్ట్రీస్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, అశోక్ లైలాండ్ షేర్స్ బాగా పెరిగాయి. కారణం ఏంటంటే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్ రిపోర్ట్స్ అనేది ఇచ్చారు. బెల్రైజ్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేసరికి ఇన్వెస్టెక్ కవరేజ్ ప్రారంభించింది. బై రేటింగ్తో కంపెనీ 2 వీలర్స్ ఆటో కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. కొత్త ప్రోడక్ట్స్ రోల్అవుట్, ఓఈఎం టైఅప్స్, ఎక్స్పాన్షన్ వల్ల గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ చెప్తుంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ విషయానికి వచ్చేసరికి నోమోరా కవరేజ్ ప్రారంభించి బైకాల్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ ప్లేయర్గా పాన్ ఇండియా ప్రెజెన్స్ బిల్డ్ చేస్తుంది. ఎన్యూటీ బిజినెస్, హోటల్స్ పోర్ట్ఫోలియో కూడా పెరుగుతూ ఉన్నాయి. అశోక్ లైలాండ్ విషయానికి వచ్చేసరికి బోఫా పాజిటివ్ నోట్ ఇచ్చింది. కంపెనీ కొత్త గ్రోత్ డ్రైవర్స్ వల్ల మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని, స్లో సైకిల్స్లో కూడా పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉందని పేర్కొంది. మొత్తం మీద పాజిటివ్ బ్రోకరేజ్ నోట్స్ వల్ల ఆటో, రియల్ ఎస్టేట్, డిఫెన్స్ లింక్డ్ కంపెనీస్లో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరిగి ఈ 3 స్టాక్స్ బలంగా అయితే ర్యాలీ అయ్యాయి. నిఫ్టీ ఆప్షన్స్ సంబంధించిన ప్రీమియం డీకే పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్కి ఈరోజు దాదాపుగా కాల్స్ ప్రీమియమ్స్ అయితే తగ్గలేదు, ఫ్లాట్గా ఉన్నాయి. బట్ పుట్ ప్రీమియమ్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అంటే పుట్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 25,330 దగ్గర క్లోజ్ అయింది. 0.4% బుల్లిష్గానే ఉంది. పుట్ కాల్ రేషియో అనేది మనకు 1.16 అనేది చూపిస్తుంది. సో చాలామంది పుట్స్ అయితే సెల్ చేస్తున్నారు. బుల్లిష్ వ్యూలో మార్కెట్ అనేది ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.1 అనేది చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే స్టిల్ దీంట్లో కూడా పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇక పుట్ కాల్ రేషియో సెన్సెక్స్కి అబ్జర్వ్ చేస్తే 1.09, ఒకటి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా బులిష్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు 0.24% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో కొద్దిగా బులిష్గా ఉండే ప్రయత్నం చేసింది. ఎనీహౌ ప్రస్తుతానికి అయితే వీక్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా సో డాలర్ మీద కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే మనకైతే 3 రోజుల నుంచి కూడా ఫ్లాట్ టు సైడ్ వేస్. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సో అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మొత్తం మీద సైడ్ వేస్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. మనం ఏదైతే లెవెల్ మెన్షన్ చేసుకున్నామో 25,333 అక్కడైతే ప్రస్తుతం మార్కెట్ అనేది స్ట్రక్ అయింది. సో ప్రాబిలిటీ ఉంది 25,426 దాకా అప్ సైడ్ వెళ్ళడానికి. ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 25,222.
సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 83,184, ఇమీడియట్గా మనకున్న సపోర్టు 81,890. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ కోర్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మెన్షన్ చేసుకున్నాం, ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర అయితే ఆగింది ప్రస్తుతానికి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 56,067కి రావడానికి పాసిబిలిటీస్ ఉంది. ఇమీడియట్గా ఉన్న సపోర్టు 55,096. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ వస్తుంది. మేజర్గా మనకి 1,08,563 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. సో ప్రాబిలిటీ ఉంది ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి ఇక్కడ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ ఉండొచ్చు. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 1,09,849 కనిపిస్తుంది. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఈరోజు గ్యాప్ డౌన్ అయితే జరిగిందనమాట. సో మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,24,569 అనేది కనిపిస్తూ ఉంది. ఇది దాంట్లో సపోర్ట్ అనమాట. ఇమీడియట్ రెసిస్టెన్స్ 1,30,367 కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి అగైన్ ఇది కూడా గ్యాప్ డౌన్ అయింది. మనకున్న రెసిస్టెన్స్ 5,752, ఇమీడియట్ సపోర్టు 5,536. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 284, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 253. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి హైర్ హైస్ క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ హైలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాత్రి 11:30 యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది రివీల్ చేస్తుంది. అయితే అందరూ కూడా 25 బేసిస్ పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేట్ కట్ అనేది. ఒకవేళ దానికి మించి సర్ప్రైజ్ అనేది ఇచ్చిందంటే మార్కెట్ అనేది జనరల్గా తగ్గితే పాజిటివ్గానే కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇది ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్ లైక్ ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు బెనిఫిట్ అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. హోప్ ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే జరుగుతుంది. దానికి యుఎస్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. కోర్స్ యుఎస్ జాబ్స్ డేటా అయితే చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ. సో ఇవి ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.